वामाङ्कस्थितजानकी परिलसत्कोदण्डदण्डं करे चक्रं चोर्ध्वकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि स्थितम् केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे। रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं वरदरं रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। అధ్యాత్మ రామాయణంలో సీతా కళ్యాణ ఘట్టం నిన్న మనం చూశాం. సాధారణంగా ఆ శివధనుర్భంగం గురించి ఎన్ని మార్లు చెప్పినప్పటికీ కూడా తనివి తీరదు. అటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం రామచంద్రస్వామి వారు వనర్చారు. అయితే ఆ ఘట్టాన్ని కొద్దిగా వెనక్కి వెళ్ళి ముందుకు వస్తాను. రామాకర్షణ భగ్న కార్ముక భువాధ్వానేన రోదో వృథా దృప్త క్షత్ర యశస్సిత క్షతకులే జీమూతనాదాయితం వీరశ్రీ ప్రథమ ప్రవేశ సమయే పుణ్యాః ఘోషాయితం మైథిల్యాః కిల మానసే పరిణయే మాంగళ్యతూర్యాయితం. చంపూ కావ్యంలో ఈ శ్లోకం విరాజిల్లుతూ ఉంది. ఈ ఘటనలో ఆ రాముడు చేతికి ఆ ధనుస్సు ఎలా అందిందంటే అయస్కాంతానికి గనక ఇనుప ముక్క అతికినట్టు అతికింది. రామాకర్షణ భగ్నకార్ముక భువాధ్వానేన రోదోరుధా. రోదస్సు అంటే రోదసి అంటే ఆకాశం. ఆ శబ్దానికి ఆకాశం జల్లుమందా అన్నట్టు ఉంది. ఈ ఉపమానాలు ఒక సందర్భంలో చెప్తారు. అవని విదీర్ణమైనను హిమాద్రి చెరించుట కలిగినన్ దివసనాథుడు చంద్రుడు తేజమేదినన్ అని భారతంలో ఒక చోట వస్తుంది. కువలయనాథ నీకొనుక కుత్సిత భావము కనుగనేట్టునే భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింపశక్యమే అన్న చోట్ల అవని విదీర్ణములు, భూమి బద్దలు కావడం, ఆకాశం కంపించడం, సముద్రం ఆగిపోవడం ఇవన్నీ కూడా సంభవించేటువంటి పనులు కావు, కానీ సంభవించినట్టు చెబుతారు. అట్లా ఆ రాముడు ఆ ధనుస్సుని పట్టుకొని ఆ ధ్వానం అంటే ఆ శబ్దం ఆకాశం అనేది పెళ్ళుబి కింద అన్నట్టు ఉందట. ధ్వానేన రోదోరుధా దృప్త క్షత్ర యశస్సిత క్షతకులే జీమూతనాదాయితం. ఉదాహరణ చూపించారు. ఎట్లా ఉంటుందండి అంటే ఉపమానం చెప్పాలి కదా.
పిడుగుపాటు పడితే ఎట్లయితే ఆకాశంలో ఆ శబ్దధ్వని ఆ మెరుపు ఎట్లయితే ఉంటుందో అట్లా చెవులు పట్టలేనంతటువంటి శబ్దం కలిగిందట. జీమూతనాదాయుధం అంటే మేఘము యొక్క శబ్దధ్వని. ఆ దాని చేత ఇంతకు ముందు ఎవరెవరైతే ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేక తలవాల్చి ఉన్నటువంటి వాళ్ళ యొక్క యశస్సు మొత్తం కూడా దీనితో భగ్నమైంది అని, ఆ కార్ముకం భగ్నమైంది, వీళ్ళ ఇంతకు ముందు వచ్చేటువంటి వాళ్ళందరి కీర్తి కూడా భంగమైంది. ఇంకా వీరశ్రీ ప్రథమ ప్రవేశ సమయే, రాముడు ఇంతటి పరాక్రమవంతుడు అన్న విషయం కూడా దీంతోనే తెలుస్తుంది ప్రపంచం అంతా కూడా. ఇంత చిన్న పిల్లగాడు మరి అంత పెద్ద మహాధనుస్సుని యోధానుయోధులు ఎక్కుపెట్టలేనటువంటి ధనుస్సుని భగ్నం చేశాడన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో అది లోకం మొత్తం, ఒక్క లోకం కాదని 3 లోకాలు, 3 లోకాల్లో వ్యాపించింది ఈ వార్త ఒక్క నిమిషంలో. వీరశ్రీ ప్రథమ ప్రవేశ సమయే పుణ్యాః భోజాయితం మైథిల్యాః కిల మానసే పరిణయే మాంగళ్యతూర్యాయితం అని మనకు కనిపిస్తుంది ఈ శ్లోకం. ఇక సీతారాముల వారి యొక్క కళ్యాణ ఘట్టంలో ప్రధానంగా తలంబరాలు అంటాం మనం. ఆ జానక్యా కమలామలాంజలి కుటేయా పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకే కవిలసత్కుంద ప్రసూనాయితాః. ఎంత చక్కని వర్ణనండి. స్రస్తా శ్యామలకాయ కాంతి కలితాః యా ఇంద్రనీలాలితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. వాస్తవానికి రామాయణంలో కానీ అధ్యాత్మ రామాయణంలో కానీ ఈ తలంబ్రాల ఘట్టం లేదు. అయితే మనకు వైదిక సంప్రదాయంలో ఆగమ శాస్త్రాల్లో మనకు దీన్ని విధించారు. వధ్వంజలేరు పరిద్విష్టండులానోప్యద్విరధిఘారయేత్ అంటాడు. కపిలావాచనాది మంగళాచార ప్రాప్త్యర్థం కుర్యాత్ తస్యాయం ప్రయోగః పరస్వాంజలినా స్వయసా వధ్వంజలేరు పరిద్విష్టండులానోప్యద్విరధిఘారయేత్ బ్రాహ్మణైః సహ కపిలాగం స్తారయతు ప్రజాపతిస్త్రియాం యశః ముష్కయోరతథాత్సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సపః సుత్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయి యథాహమస్యాతపుగుస్త్రియై పుమానో యథా స్త్రీ తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతతు హంతేతి సత్యం చంద్రమాః ఆపస్తత్ సత్యమాభరన్నో యశో యజ్ఞస్య దక్షిణా అనేటువంటి ఈ తలంబరాల సన్నివేశం చాలా అద్భుతంగా మనం నేడు కూడా చూస్తుంటాం. అంటే వడలు మరచి ఆ అక్షతలు ఒకరి శిరస్సు మీద ఒకటి పోస్తుంటారు. ఎన్నిసార్లు పోయాలండి అంటే 4 సార్లు. తర్వాత వాళ్ళ యొక్క అన్యోన్య ప్రీతి కోసం జరిపించేటువంటి విధానం అన్నారు. అట్లా ఈ తలంబరాల మీద చాలా రకరకాల గమ్మత్తైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవి మళ్ళీ మనం ముచ్చటిద్దాం. ఆ తలంబరాలు ఎలా ఉందంటే మామూలు తలంబరాలు కావండి, అవి వాటిని తలంబ్రాలు అనాలట. తెలుగులో చెప్పదలుచుకుంటే
గోంగూర అనేది కూడా నిష్పత్తి కాదు, తలంబ్రాలు అనేది కూడా నిష్పత్తి కాదు. అది వ్యాకరణ దుష్ట ప్రయోగాలు అంటారు, శిష్ట ప్రయోగాలు కాకుండా. అట్లా ఆ తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు అమ్మవారు రాముల వారి మీద పోశారు అన్న విషయాన్ని చెప్పారు అక్కడ. ముక్తాహాతాహ శుభతా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. ఆ ముత్యములు ఎట్లా ఉన్నాయండి అంటే, ఒకసారి అమ్మవారి చేతుల యొక్క ఆ పద్మంలో కనుక తెల్లటి ఆణిముత్యములు తలంబ్రాలుగా అన్నట్టుగా ఆ పాటలో ఉన్నట్టుగా ఆమె కమలాల లాంటి చేతుల్లో ఆ ముత్యములు పడగానే ఎర్రగైనయట. అక్కడి నుంచి రాముల వారి యొక్క నెత్తి మీద పడగానే నల్లగా మారినయట. అక్కడి నుంచి ఆ ముత్యములు కింద పడుతుంటే రాముల వారి యొక్క శరీర దేహఛాయకు ఆ రంగు ఆపాదింపబడి అవి ఇంద్రనీల మణుల్లాగా ఉన్నాయట, కుంత పుష్పాల్లాగా ఉన్నాయట, కింద పడి మళ్ళీ తెల్లగైపోయాయట. అనేక రకరకాలుగా మారిన ఆ ముత్యములు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించుగాక అని చెప్పి ఆ శ్లోక చమత్కారం. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇక ఆ ఉండేటువంటి ఆడవాళ్ళందరూ కూడా అప్పగింతలనే ఉంటాయి కదా చివరి ఘట్టం వివాహంలో. అప్పగింతల్లో చెబుతున్నారు, సీతామాలిన్యరునదీ మాతరః సాశ్రులోచనాః. వాళ్ళు ఏడ్చుకుంటూ అప్పగించారు. ఏమని చెప్తున్నారట? శుశ్రూషణపర శుశ్రూషణపరా నిత్యం రామమనువ్రత పాతివ్రత్యముపారంభ్య తిష్ఠవత్సే యథా సుఖం. పాతివ్రత్యాన్ని అవలంబించమ్మా, అత్తమామని ఎల్లప్పుడూ కూడా మా వలె మాతాపితరుల వలె సేవించు. ఇంకంతేకాకుండా రాముడు ఆడిన మాటకు ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా చెప్పకు. ఈ రకంగా నీవు చిరకాలము సుఖంగా ఉందువుగాక అని ఆశీర్వదించాడు వెళ్లే ముందు, అప్పగింతలు అయిపోయిన తర్వాత. అయితే ఈ విషయాన్ని కూడా అభిజ్ఞాన శాకుంతలంలో చాలా అద్భుతంగా ఒక శ్లోకంలో తత్ర శ్లోక చతుష్టయం అన్నటువంటి భాగంలో ఒక శ్లోకం చెప్తారు ఇక్కడ. శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియ సఖీ వృత్తిం సపత్రీ జనే భర్తుర్విప్రకృతా విరోషణతయా మాస్మ ప్రతీపం గమః భూయిష్ఠం భవదక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకిని యాం కేవం గృహిణీ పదం యువతయః వామాః కులస్యాధయః అని చెప్తారు. అంటే ఇదే శ్లోకాన్ని కాళిదాస మహాకవి కడు రమ్యంగా వర్ణించారు. ఎట్లా ఉండాలట అంటే, భూయిష్ఠం భవదక్షిణా పరిజనే. ఎవరన్నా పరిజనులు నీకు బాగా సేవ చేసి నీకు మనస్సును ఆహ్లాదం కలిగించినప్పుడు ఒక ఆభరణాన్ని ఇవ్వండి, ఇవ్వచ్చును కాక అని చెప్పి అట్లా ఇచ్చేటువంటి స్త్రీధనం వేరే ఉంటుంది. అది వీళ్ళ ఇంటి నుంచి వస్తుంది. అది రాముల వారితో, వాళ్ళ యొక్క దశరథుడితో, కౌసల్యాదేవితో వాళ్ళ ధనం కాదు. స్త్రీధనం కొంత ఉంటుంది, వివాహ కాలంలో ఇస్తారట దాన్ని. అది ఇప్పటికీ మనం ఆచారంగా పెట్టెలు బేడలు చక్కగా అన్ని సారే అవన్నీ పెట్టి పంపిస్తుంటాం మనం ఈనాడు కూడా. అదే ఆచారం కొనసాగిస్తూ ఉన్నాం. అట్లా నేను ఇచ్చినటువంటి ధనస్సులోంచి నీ ఇష్టాపూర్తిగా చక్కగా ఆనందంగా ఇవ్వచ్చు. అంతేగాని భాగ్యేషు అనుత్సేకిని. సేకం అంటే ఊగిపోవడం. భాగ్యములు కలిగినప్పుడు పొంగిపోవడం, కష్టములు వచ్చినప్పుడు పొంగిపోవడం అనేటువంటివి విధానాలుగా ఉండకమ్మా అని చెప్పారు. అందువల్లనే పట్టాభిషేకం చేస్తున్నానని పొంగిపోయి గంతులేయలేదు. వనవాసకి వెళ్ళాలంటే పొంగిపోయి అమ్మవారు వాడిపోలేదు. అటువంటి పెద్దవాళ్ళ మాటల ద్వారా అప్పగింత కార్యక్రమాన్ని కూడా చేశాడు. ఇంకా ఆ తర్వాత ఇంకేమటా అంటే 10 లక్షల ఏనుగులు, 10 లక్షల గుర్రములు, అశ్వానాం నియుతం ప్రాదాత్ గజానాం షట్శతం తథా పత్తీనాం లక్షమేకం తు దాసీనాం త్రిశతం దదౌ. దాసదాసీ జనులను కూడా ఇచ్చారు. ఎంతమందిని ఇచ్చాడట అంటే 300 మంది. అమ్మవారికి మాత్రమే పరిచర్య చేసేందుకు గాను దాసీజన జనాన్ని కూడా ఇచ్చాడు. ఇవన్నిటిలో పాటు ఎందువల్ల అంటే దాసీజనమే కదా. ఇప్పుడు ఈ యొక్క దాసి అనేటువంటి ఆమె చేతనే కైకేయి అనేటువంటి ఆమె, ఆ తర్వాత మిగతా అన్ని కూడా కైకేయి వివాహాన్ని కూడా దాసి ఇచ్చాడు. ఆ దాసి ప్రకారంగానే ఆమె అనేక రకాల ఉద్బోధన చేసింది. ఇక్కడ కూడా అనేక మంది దాసిని ఇచ్చాడు. అవన్నీ చేసుకుని ఇంతమంది ప్రజాబలగంతో నివృత్తి అవుతున్నారు, అయోధ్య నగరానికి మరలుతున్నారు. ప్రయాణకాలే రఘునందనస్య
भैरीभृतङ्गानकतूर्यघोषः सर्वासिभेरीखनतूर्यशब्दैः सम्मूर्च्छितो भूतभयङ्करो भूत्. మరి ఇన్ని 1,00,000 ఏనుగులు, 1,00,000 గుర్రములు, 1,00,000 పదాతి దళం, 300 మంది దాసీజనులు, 600 రథాలు, ఇవన్నీ కలిసి ఇంకింతే. ఇది వీళ్ళ జనం. దశరథుని యొక్క జనం కూడా చాలా ఉన్నాయి కదా. వాళ్ళందరూ ఇంతమంది కలిసి బయలుదేరుతున్నారు. ఒక్కడు రాముడు ఏదో సీతామ్మవారి కళ్యాణం చేసుకుని దశరథుడు వారు ఒక్క మాత్రమే బయలుదేరట్లే. అటువంటి ప్రయాణం అయ్యేటువంటి సందర్భంలో కొంత 3 యోజనాలు దాటారు. ఆ మిథిలా నగరం ఇంకా పరిధి దాటలేదు. ఆ దాటేటువంటి ఇంతమంది బలగంతో ఆయన బయలుదేరుతుంటే పెద్ద గాలి దుమారం వచ్చింది. భయంకరమైనటువంటి గాలి దుమారం. అంటే ఏమిటా అంటే శకునంలో ప్రయాణం అయ్యే సందర్భంలో వాన వచ్చినా పెద్ద పెద్ద గాలి దుమారం వచ్చినప్పటికీ కూడా అది తగ్గేంత వరకు ప్రయాణం చేయరాదు అని శకున శాస్త్రం చెబుతుంది. మరి ఆ సందేహం వచ్చి దశరథ మహారాజు గారు అడిగాడు వశిష్ఠుని, మరి ఇట్లా వస్తుంది వాతావరణం, మనం బయలుదేరుతున్నా, నాకేదో అపశకునంగా కనిపిస్తుంది స్వామి అని చెప్పి కులగురువుని అడిగాడు. ఆయన అన్నాడు, భయం ఆగామి సృష్యతే. ముందైతే ఈ యొక్క వాతావరణం చూస్తుంటే ఏదేదో భయానకంగానే ఉండగా పునరభయంతేభ్య శీఘ్రమేవ భవిష్యతి, మళ్ళీ వెంటనే సర్దుకుంటుందిలే, కంగారు పడకు అని చెప్పారు వశిష్ఠుల వారు దశరథులతో. ఆ తర్వాత కాసేపటికి బాగా దుమ్ము వచ్చేసేసి అందరి కళ్ళు కూడా మూతపడ్డాయి. అందరి కళ్ళు ఆ యొక్క దుమ్ముకి చూడలేకున్నారు. విద్యుత్ పుంజ సమప్రభం కోటి సూర్య ప్రతీకాశం, బ్రహ్మవర్చస్సుతోని కోటి సూర్య ప్రకాశంగా అక్కడికి నీలమేఘ నిభం ప్రాంశుం జటామండల ధారిణం ధనుః పరశుపాలించ సాక్షాత్కాల నివాంతకం. పెద్ద ఆకృతి, చేతిలో ఖండ పరశువు పట్టుకున్నాడు, జటామండల మండితమై ఉన్నాడు, దీప్తి పుంజములతో కళ్ళు తేర్చి చూసేటువంటి శక్తి ఎవరికి లేదా ఆయన. అటువంటి ప్రభా సంపత్తితో ఉన్నారు. కార్త వీర్యాంతకం రామం దృప్త క్షత్రియ మర్దనం ప్రాప్తం దశరథస్యాగ్రే కాలమృత్యు వివాపరం. అలా చూడగానే దశరథుడు ఆయనకు పూజ అర్ఘ్యపాద్యాలు అరుణయ వాక్యాలు ఇవన్నీ ఏమి లేకుండా ఠపీవని వెళ్ళి మమ్మల్ని రక్షించిన ఆయన, నా మీద నీ కోపం వద్దు అన్నాడు. త్రాహి త్రాహీతి చాబ్రవీత్ అంటే ఒకసారి ఈయనను కూడా సంహరిద్దామని వచ్చాడు. 21 సార్లు క్షత్రియ సంహారం చేసినటువంటి పరశురాముడు అయోధ్య నగరానికి వచ్చినప్పుడు అంతఃపురంలో దాచుకున్నాడు దశరథుడు. అంతఃపురంలో ఉండేటువంటి ఆడంబరం ఉండేటువంటి సన్నిధానానికి నేను రాకూడదు కాబట్టి రాకుండా నిన్ను బతికించానయ్యా, బతికి బట్టగట్టావు ఇవాడు నువ్వు, కాబట్టి నువ్వు పుత్రవంతుడైనావు అంటే ఆయన చెప్పాడు, పుత్రుడు కోసమే అలా చేశానయ్యా అని చెప్పాడు ఆయన. ఇవాళ పుత్రుడు కలిగాడు నాకు, కాబట్టి నీ యొక్క గండ్రగొడ్డలికి నా శిరస్సుని ఆహుతి చేసుకో, నా రాముని రక్షించు అన్నాడు. అయితే ఆయన దండవ ప్రణిపత్యాహ పుత్ర ప్రాణం ప్రయచ్చమే, నా పుత్రుడిని కాపాడు, నా పుత్రుడి మీద నీ యొక్క ఖండపరశువుని గొడ్డలని వేటు పడకుండా ఉండుగాక అంటే ఆయన ఇవన్నీ ఏమి లక్ష్య పెట్టలేదు. ఆ తర్వాత రాముడితో నేరుగా మాట్లాడాడు. గమ్మత్ ఏమిటా అంటే ఈ సన్నివేశంలో ఇంతమంది లక్షల కొద్ది జనాలు, లక్షల కొద్ది ఏనుగులు, వాయులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ సన్నివేశంలో ఉన్నవాళ్ళు ఎవరండి, కన్ను తెరిచి వింటుంది ఎవరండి అంటే దశరథుడు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, పరశురాముడు. ఇక మిగతా వాళ్ళెవ్వరికీ ఏం జరుగుతుందో తెలియట్లే, అంత భయానకంగా ఒక మాయ గమ్మినట్టు ఉందన్నమాట. ఈ సందర్భంలో పరశురాముడు అన్నాడు, ఏదో జీర్ణమైనటువంటి ధనస్సును ఎక్కుపెట్టడం కాదు నాయన, ఇగో నా చేతిలో ఈ వైష్ణవ ధనస్సు ఉంది, దీన్ని ఎక్కుపెట్టి నువ్వు గనక తెలిస్తే గనక నాతో నీకు ద్వంద్వ యుద్ధానికి అనుమతిస్తా అన్నాడు. దీంతోనే అయిపోలేదు, నీకు యుద్ధం చేయడానికి నేను నాతో నువ్వు పోటీనా కాదా అన్న విషయం తేల్చడానికి ఇగో ఈ ధనస్సు పట్టుకో, ఇది కనుక పట్టుకోగలిగితే నేను సమర్థుడైనట్టయితే
నాతో నీకు ద్వంద్వ యుద్ధం ప్రయచ్ఛాసు, చూస్తాను ఈ సంగతి అన్నాడు. అని అనగానే ఇక్కడ చాలా రకరకాలుగా శ్రీమద్ రామాయణంలో చాలా మాటలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో చాలా టూకీగా తీసివేసేశాడు. అలా అనగానే రాముడు మరో మాట మాట్లాడకుండా ఏది ఆ ధనుస్సు ఇవ్వండి పట్టుకుంటా అని చెప్పి ఆ ధనుస్సుని పట్టుకున్నాడు. అలా పట్టుకోగానే రామో దాశరథిర్వీరో వీక్షతం భార్గవం వృష ధనురాచ్ఛిద్య తద్ధస్తాత్ ఆరోప్య గుణమంజస. ఒక్కసారిగా ఆ ధనుస్సుని పట్టుకున్నాడు. ఆ ధనుస్సు ఎవరిదయ్యా అంటే ఈయనదే. రాముల వారి ధనుస్సే పరశురాముడి దగ్గర ఉంది. ఇందులో కొత్త విశేషం ఏమీ లేదు. కానీ సన్నివేశంలో మనకు కొత్త కనిపిస్తుంది, ఏందో విచిత్రంగా కనిపిస్తుంది. అది కాదు, ఈ ధనుస్సు శ్రీమన్నారాయణమూర్తి యొక్క ధనుస్సే. కార్తవీర్యార్జున సంహారం కోసం పరశురాముడు తపస్సు చేస్తే పరశురాముడికి నారాయణమూర్తి ఇచ్చినటువంటి ధనుస్సు మళ్ళీ నేను తీసుకుంటానయ్యా అని చెప్పాడు. ఎప్పుడు తీసుకుంటా? ఫలానా సమయంలో నేను మిథిలా నగరానికి వచ్చి శివధనుర్భంగం చేస్తా, మళ్ళీ ఆ సన్నివేశం తర్వాత మళ్ళీ ఈ ధనుస్సు నేను స్వీకరిస్తాను అన్నాడు. ఇంకంతేకాకుండా నీలో ఒక గొప్పదకు నా యొక్క అంశని ఇస్తా నీకు. అందువల్ల పరశురాముడు 21 అవతారాల్లో ఒక అవతారం. పెద్దవాళ్ళు అంటారు ఎక్కడ భగవద్ అవతారాలు పరస్పరంగా ఎదురుపడ్డ సన్నివేశాలు లేవు, చాలా తక్కువ ఉన్నాయేమో. కానీ ఎందులో మనకు స్పష్టంగా భార్గవరాముడు ఏకవింశ అవతారాల్లో ఒకడు, శ్రీరామచంద్రమూర్తి కూడా పరమాత్మ యొక్క అవతారాల్లో ఒకడు. ఈ 2 అవతారాలు ఒకేసారి ఒకే సందర్భంలో కలిసినటువంటి సన్నివేశం శ్రీమద్ రామాయణంలో మనకు బాలకాండ చివరిలో వస్తుంది. అట్లా ఆ ధనుస్సుని, ఈయన ధనుస్సే కదా, వేరే ధనుస్సు కాదు కదా, చాపశాంగం మురవారేస్తూ అన్నట్టుగా ఆ చాపశాంగ ధనుస్సుని పట్టుకున్నాడు. అప్పుడు ఆయన బాణం ఎక్కుపెట్టి చెప్పాడు, ఏమయ్యా నీవు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా ఆర్జించినటువంటి పుణ్యలోకాలని భస్మం చేయనా ఈ బాణంతోని? ఎందువల్ల అంటే నా బాణం అమోఘమైంది. ఒక్కసారి ఎక్కుపెట్టానంటే మళ్ళీ అది ఎక్కువ సంధించిన తర్వాత లక్ష్యభేదం కాకుండా ఉండదు. కాబట్టి ఏం చేయమంటావు? నీ పాదాల గతి నిరోధించమంటావా? నీ లోకాలని నశింపజేయమంటావా? చెప్పు, రెండింటిలో ఏదో ఒకటి అన్నాడు. అప్పుడు పరశురాముడు ఆ చిన్నప్పుడు ఎట్లయితే చక్రతీర్థం శుభం గత్వా తపసా విష్ణుమన్వహం, చక్రతీర్థం అంటే గండకీ నదిలో, ఆ గండకీ నది ప్రాంతంలో తపస్సు చేశాడట చిన్నప్పుడు. ఆయన వృత్తాంతం చెప్తున్నాడు. ఆ శ్రీమన్నారాయణమూర్తి ఆయన సాక్షాత్కరించి ఏం కావాలయా అంటే నా గొప్ప ధనుస్సుని, నీ అంశ, నీ యొక్క శక్తి నాలో ఉండాలి అని తపస్సు చేస్తే అట్లాగే అని చెప్పి కార్తవీర్యార్జునుడి సంహారం వరకు నా అవతారం మళ్ళీ వస్తుంది. నేను దశరథ మహారాజు గారి యొక్క కడుపులో పుడతాను, కౌసల్యాదేవి కడుపులో పుడతాను. అప్పుడు మళ్ళీ నేను తీసుకుంటా, నాతో మళ్ళీ నా యొక్క శక్తి నీకు ఇస్తున్నా కాబట్టి నేను మళ్ళీ తీసుకుంటా, రావణ సంహారం కోసం తీసుకుంటా అని చెప్పాడట. అటువంటి రహస్యం ఇక్కడ చెప్పారు. అధ్యాత్మ రామాయణంలో మాత్రమే మనకు కనిపిస్తుంది ఈ యొక్క రహస్యం. అటువంటి స్వామి నీవు నాకు అటువంటి వరాన్ని ఇచ్చావు పూర్వ కాలంలో నాకు. అటువంటి రాముడు ఎంతమందికి చాలా మంది చూశా రాముడు నేను, కానీ ఆ రాముడే ఈ రాముడు నాకు గుర్తు ఎలా కలగాలి అంటే ఈ యొక్క నీ ధనుస్సును నీవు తప్ప ఇంకెవరు పట్టుకోలేరు కదా. కాబట్టి నా సందేహం అనేది ఇక్కడతో విచ్ఛేదమైపోయింది. ఆ రాముడికి నీవే. నాకు ఎప్పుడైతే నా చిన్నప్పుడు బాల్యంలో భగవంతుడు దర్శనమిచ్చినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అదే ఈ నువ్వు అయి ఉన్నావు. కాబట్టి నాకు ఇంకా అద్వైతం అంటే నాకు నీ యందు ఆయన యందు భేదం లేదు నాకన్నా. కాబట్టి స్వామి ఇక్కడ చాలా రకరకాల స్తోత్రాలు, అత్యంత గంభీరమైన విషయం ఉంది. అవంతా కూడా మరొక మారు మనం చూసుకోవచ్చు. ఇక్కడ దగ్గర 60 శ్లోకాలు ఉన్నాయి. పరశురాముడు రాముల వారి యొక్క సంభాషణాత్మకంగా ఉండేటువంటి అనేక వేదాంత రహస్యాలు చాలా ఉన్నాయి. అటువంటి రహస్యాలని కూడా మాట్లాడిన తర్వాత ఆ పరశురాముని సంతృప్తి పరిచాడు. ఇంకొక గమ్మత్తు ఏమిటా అంటే కార్తవీర్యార్జునుడి యొక్క చేతిలో రావణాసురుడు అనేక మార్లు పరాభవం పొందాడు. ఒక్కసారి కాదు, అనేక మార్లు. ఇంకంతేకాకుండా వాలి అనేటువంటి ఆయన చేతిలో కూడా సాధ్యమైనంత వరకు మరణం అనేటువంటి దానికి చేరువైనాడు రావణాసురుడు.
కాబట్టి రాముల వారి పరాక్రమం ఎంతటిది అంటే ఆ పరశురాముని చంపినట్టు ఆ యొక్క కార్తవీర్యాలను చంపినటువంటి పరశురాముని కూడా గర్భభంగం చేశాడంటే ఎంత పరాక్రమం కలవాడు. ఆ వాలిని ఎంత సంహారం చేశాడంటే ఎంత రావణాసుడు కంటే ఎంత బలం కలిగినటువంటి వాడు అని చెప్పడానికి సూచించేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా ఇంకా నా స్వామి నేను మహేంద్రాద్రికి వెళ్ళిపోతున్నాను, మహేంద్రగిరి పర్వతం మీద వెళ్ళిపోతున్నాను, నేను తపస్సు చేసుకుంటా అంటే రాముల వారు పరశురాముల వారికి చిరంజీవిత్వాన్ని కలిగింపజేశాడు. అశ్వత్థామ బలిరు వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే స్థిరజీవిన. 7 సప్త చిరంజీవుల్లో పరశురాముడు కూడా ఒక ఆయన. అటువంటి ప్రకారంగా నీవు తపస్సాచరించవయ్యా అని చెప్పి ఈ యొక్క భూమి మొత్తం కూడా కాశ్యపాయ గాం కశ్యప ప్రజాపతికి భూమినిచ్చి ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడట. అటువంటి పరశురాముడి యొక్క అనుగ్రహం ఇది, గర్భభంగం కాదు. పరశురాముడి దగ్గర ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య కళ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునరావృతం చేసుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఎందువల్ల అంటే ఆయనే చెప్పాడు, కొంతకాలం వరకు నా అంశ నీలో ఉంటుందయ్యా అని చెప్పి మళ్ళీ తర్వాత భార్గవరాముడు ఋషి మాత్రంగానే మిగిలాడు. దీని తర్వాత ఈ సన్నివేశం వరకు ఆయన భగవద్ అవతారమే. ఈ సన్నివేశం తర్వాత సాధారణంగా మామూలు ఋషిగా ఉన్నాడు ఆయన, సామాన్యుడు కాదు భార్గవరాముడు. అటువంటి భార్గవరామ చరిత్ర ఆ తర్వాత అందరూ కళ్ళు తెరిచి చూశారట ఏం జరిగింది. ఆయన వెళ్ళిపోయినాడు భార్గవరాము. వాతావరణం చల్లబడింది, గాలి ప్రశాంతంగా వీస్తుంది. అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురిపితం తద్విషభ్యో దిశామ్యహం అని శకున సూక్తంతో మళ్ళీ అందరూ కూడా బయలుదేరారు. ఎటువంటి దుశ్శకునాలు ఉండకుండా ఉండుగాక అని చెప్పి అందరూ బయలుదేరారు. కులగురువు వశిష్ఠుల వారు చెప్పారు ఈ మాటని. ఈ సన్నివేశాన్ని విన్నటువంటి వాళ్ళు ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు ఈ యొక్క జామదగ్ని ఆయన వెళ్ళిపోయిన అందరూ లేచి నిలబడ్డారు. ఏం జరిగింది ఏమైంది కాసేపు అని అందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు స్పర్శించారట. ఆ ప్రకారంగా ఆనంద సందోహంగా బంధురంగా మళ్ళీ మృదంగ భేరీ పటహాలు అన్నీ కూడా మళ్ళీ ఢుమ్ 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 అని మోకుంటూ ఆ రాముల వారు అందరూ బయలుదేరుతున్నారు. సాకేతే లోకనాథ ప్రథిత గుణగణో లోక సంగీత కీర్తి శ్రీరామ సీతయాస్తే ఖిల జననికి నికరానంద సందోహమూర్తి నిత్యశ్రీ నిర్వికారో నిరవధి విభవో నిత్యమాయా నిరాసో మాయా కార్యానుసారీ మనుజ ఇవ సదా భాతి దేవో అఖిలేశ. ఆ రకంగా అయోధ్యా నగరానికి వెళ్ళిపోయినారు అని చెప్పడంతో బాలకాండాత్మక విషయం పూర్తవుతుంది. రేపటి నుంచి అయోధ్యాకాండ విషయం మనం చర్చిస్తాం. శ్రీరామచంద్ర స్వామి వారు అయోధ్యా నగరంలో పెళ్ళయిన తర్వాత ఎలా ఉన్నారు, ఏం జరిగింది, ఏమేం విషయాలు జరిగినాయి అన్న విషయాన్ని అయోధ్యాకాండలో మనకు రేపటి నుంచి మనం చర్చిస్తాం. అప్పటి వరకు అందరికి కూడా రామానుగ్రహ ప్రాప్తి కలుగుగాక అని ఆశంసన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.